గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ ఎల్పిజి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఆగిపోవడం జరిగిందో, ఆ క్రూడ్ ఆయిల్ ఆగిపోయిన తర్వాత ఎల్పిజికి చాలా నష్టం చేకూరింది. అంటే ఆ గ్యాస్ వల్ల కావచ్చు, ఇప్పుడు కమర్షియల్ గ్యాస్, రెసిడెన్షియల్ గ్యాస్ ఇవన్నీ ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విభత్సంగా. కాకపోతే ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరి ఇప్పుడు ఎల్పిజితో నడిచే గ్యాస్ ఆటోలు ఉంటాయి కొన్ని, వాటి పరిస్థితి ఎలా ఉంది? అసలు ఆ రేటు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. మరి వీళ్ళకి ఆ తగినంత వస్తుందా రావట్లేదో ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. ఏంటి ఎలా ఉంది పరిస్థితి? యుద్ధం వల్ల మొత్తం గ్యాస్ ఆగిపోవడం జరిగింది. ఇంతకు ముందు అయితే మంచిగా ఉండేది అన్న. ఏదో ఇప్పుడు బస్సు ఫ్రీ ఉండడం వల్ల మాకు అప్పటికి లాసే ఉండే, కానీ అప్పటికి మేము ఏదో భరిస్తూ అట్లా నడిపించి ఉండేది. కానీ ఇప్పుడైతే ఒకటేసారి ఏంటంటే ఏకంగా ఇప్పుడు 76 రూపాయలు అయితే అయింది. ఇంకా ఎంత ముందు ఎంత ఉండేది? ఇంతకు ముందు 57 రూపాయలు ఉండేదన్న. ఆ 57 రూపాయలు ఉన్నప్పటికీ కేజీ 57 రూపాయలు ఉన్నప్పటికీ మాకు ఏం రాకుండే. ఇంతకు మా ఇంట్లో ఏదైనా చేసుకోవాలంటే ఇట్లా డబ్బులు వెనక పెట్టుకోవాలంటే అవ్వకుండే. ఇప్పుడు ఏముందంటే దానికంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు 56 రూపాయలు అయింది. 500 చేపించుకున్నా గానీ ఒక 2 గంటల నడిపిస్తే అయిపోతుంది. రోజంతా ఒక 1000 రూపాయలు గ్యాస్ పెట్టించుకోవాలి. మళ్ళీ మాకు వెనక మిగిలట్లేదు. రేట్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎంత నింపించుకొని కొట్టుకునే వాళ్ళు రోజంతా? రేట్ తక్కువ ఉన్నప్పుడు మేము 300 కొట్టించుకున్నా మంచిగా నడిచేది అన్న. ఇప్పుడు ఏముందంటే 1000 రూపాయలు కొట్టించుకున్నా గానీ బండి నడుస్తలేదు. దానికే సరిపోతుంది. ఎంత కొట్టించినారు? ఇప్పుడు 500 కొట్టించుకున్నా. పాయింట్లు వచ్చింది? ఒకటే పాయింట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇంతకుముందు 300 కొట్టిస్తే ఎన్ని పాయింట్లు వచ్చేది? ఇంతకు ముందు 350 రూపాయలు కొట్టిస్తే 500 కొట్టిస్తే 3-4 దాకా వస్తుండే అన్న మాకు. ఇప్పుడు ఒకటే పాయింట్ వచ్చింది. ఒకటే పాయింట్ వచ్చింది. ఎంత కొట్టించారు? 500? 500 కొట్టించిన కానీ సింగిల్ పాయింట్ అన్న. ఏం రావట్లేదు. గిట్టుబాటు అవ్వదు కదా? గిట్టుబాటు అవ్వదన్న. ఇది చాలా లాస్ట్ లో నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఎక్కువ రేట్ అవుతుంది కదా, దానివల్ల మాకేం రావట్లేదు. రేట్లు పెంచారా? మంచి వస్తున్నాయా? అదేం లేదన్న. అసలు వాళ్ళైతే ఇంకా మరీ ఘోరంగా తక్కువ చేస్తున్నారు. కానీ ఎప్పటికీ ర్యాపిడో, ఓలా, ఊబర్ అవైతే రేట్ పెంచట్లేదు. ఇంకోటి ఏముందంటే మాకు దీనివల్ల కానీ మాకు ఉపయోగాలు లేవు. ఇక్కడ ఏముందంటే బస్ ఫ్రీ అయింది తెలంగాణలో, అంతా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మాకు ఏది ఇప్పుడు ఇన్కమ్ లేదన్నట్టు. ఇప్పుడు దీనికైతే మీరు గ్యాస్ అయితే తక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. డబల్ రేటు పెరిగింది. ఇప్పుడు మాకు 1 రూపాయి మిగిలట్లేదు. అది మరి ఏం చేయాలి? అసలు బండి నడిపియాలా లేకపోతే బండి ఏమైనా కాలబెట్టి ఏదైనా చేయాలా? మరి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంతమంది 52 ఉన్నది, ఇప్పుడు 98, 93 రూపాయలు పెట్టేసారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు ఏం మిగిలట్లేదు అసలు. మాకు స్వచ్ఛకాలం వచ్చింది. ఫీజు ఏం కట్టాలి, ఈఎంఐలు ఏం కట్టాలి, చిట్టీలు ఏం కట్టాలి? మా ఇంట్లో ఏం చేయాలి? ఇక ఏం నడిపించాలి మేము? ఎర్రగడ్డ 63 ఉంది, 84 ఉంది. అర్థమైతలేదు. ఇండియన్ పంప్ లో తక్కువ అంట, ఇక్కడ ఎక్కువ అంటారు. ఏ గ్యాస్ కి ఆ గ్యాస్ రేట్లు పెంచుకో ఏమో వీళ్ళు పెంచుకున్నారేమో. వాళ్ళ మిడిల్ అయితే 63 ఎర్రగడ్డల. మీరు కొంచెం మాట్లాడండి, ఏమంటాడు? రేట్లు బాగా 20 రూపాయలు పెంచేసిండు ఒకటేసారి. ఎల్పిజి పెరగడం వల్ల ఇబ్బంది కావట్లేదు? చాలా ఇబ్బంది అవుతుంది. 20 లీటర్కి 20 రూపాయలు అంటే ఎవరు కడతారు?